హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్. సో మనం డెవాప్ సిరీస్లో భాగంగా ఈ వీడియో సెషన్లో వచ్చేసి మనం డెవాప్స్ నేర్చుకున్నా కూడా ఎస్ కాల్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ వీడియో సెషన్ అయితే చూద్దాం. సో వై ఆర్ పీపుల్ నాట్ గెటింగ్ జాబ్స్ ఈవెన్ ఆఫ్టర్ లర్నింగ్ ద డెవాప్స్ అండి. ద రీజన్ ఈస్ yes, many students complete the DevOps course, but still they are struggling to get the jobs. The main reason is learning DevOps only theoretically. It is not enough for getting the job. ఓన్లీ మనకి ఇక్కడ థియరీ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఎస్ డెవాప్స్ జాబ్ మనం గెట్ చేయలేము. కంపెనీస్ మనకి గెట్ చేస్తా అంటే స్టూడెంట్ దగ్గర నుంచి ఎస్ ప్రాక్టికల్ స్కిల్స్ని గెట్ చేస్తాం. ప్రాక్టికల్ స్కిల్స్ మెయిన్ మన ప్రాక్టికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ని పర్ఫార్మ్ చేయాలండి. అండ్ అలాగే ఒక ప్రాజెక్ట్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మన స్కిల్ పర్ఫార్మ్ చేయాలి. ఆటోమేషన్ మనకి క్రియేట్ చేసే క్యాపబిలిటీ మనకి కావాలండి. అవి మనకి మన దగ్గర నుంచి కంపెనీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ద మెయిన్ రీజన్ ఈస్ మనకి డెవాప్స్ నేర్చుకున్నా కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ ట్యూటోరియల్స్, దే ఆర్ వాచింగ్ ద యూట్యూబ్ వీడియోస్. అండ్ సో ఇన్ కేస్ మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కాపీ అండ్ పేస్ట్, సో జస్ట్ మనం కాపీ అండ్ కమాండ్ని కాపీ అండ్ పేస్ట్ చేసి మనం సబ్జెక్ట్ మనం నేర్చుకోలేము. ద మెయిన్ రీజన్స్ సో కాపీ అండ్ పేస్ట్ కాకుండా మనం కమాండ్స్ని మన ఓన్గా ప్రాక్టీస్ చేస్తూ టైప్ చేయాలండి. సో డెవాప్స్ వచ్చేసి మనకి టోటల్ కోర్స్ మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. కంపెనీస్ వచ్చేసి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్. ఒక ప్రాజెక్ట్లో మన రోల్ ఏంటి, ఆ రోల్లో మనం ఎలాంటి పైప్ లైన్స్ మనం పర్ఫామ్ చేశాము. సో ఇన్ కేస్ మనకి ఏదైనా ట్రబుల్ షూటింగ్ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినప్పుడు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఫేస్ చేసామని చెప్పేసి పర్ఫెక్ట్గా మనం ఆ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇది మన దగ్గర నుంచి కంపెనీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో మేజర్ రీజన్ ఈస్ నో రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి. స్టూడెంట్స్ రన్స్ ఓన్లీ సపరేట్ టూల్స్ మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్, జెన్కిన్స్, లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అని. బట్ ద కంపెనీస్ ఎక్స్పెక్ట్ ఎస్ అవన్నీ మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏ విధంగా మనం డిప్లాయ్మెంట్ చేయాలి, లైక్ సిఐసిడి పైప్ లైన్స్ మనం ఈ విధంగా పర్ఫార్మ్ చేయాలో కంపెనీస్ స్టూడెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏఏ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అవర్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months. అవర్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM. 7 AM to 9 AM. Our course content is cloud introduction, DevOps introduction, Linux, Git and GitHub, Maven, Jenkins, GitHub Actions, Docker, Kubernetes, Ansible, Prometheus and Grafana, monitoring tools को call చేస్తామండి. We are focusing on AWS cloud. AWS cloud లో వచ్చేసి మనం EC2 service, S3 service, VP service, so CloudWatch, Lambda function, Elastic Beanstalk, so Route 53, security group, IAM service, AWS EKS service, and also we are focusing on yes Nexus, Helm chart, so Kubernetes use చేస్తామండి. So Terraform, Argo CD. After DevOps we are focusing on DevSecOps tools and DevSecOps tools మనం పర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ సోనార్ క్యూబ్ అండి, OWSP టూల్, ట్రెవి, చెకోవి టూల్, సో ELK స్టాక్ మానిటరింగ్ అండి. సో అండ్ ఆల్సో ఏ పర్టికులర్ బ్రాంచ్ మనకి ఇక్కడ ఎస్ ఏని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ జెన్ ఏతో పాటు మనం ఇక్కడ సో క్లౌడ్ ఏ గురించి డిస్కస్ చేస్తుంది. దట్ ఈస్ ఆంథ్రోపిక్ టూల్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనం డెవాప్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, డెవాప్స్ మనం సో ఈ ఏ టూల్స్ మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి మన వర్క్ని స్పెడప్ చేయాలో సో వేవ్ సెట్ ఇన్ ద సెషన్స్ అండి. అలాగే మనం 9 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని పర్ఫామ్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ డెవాప్స్ పైప్ లైన్ ఫర్ స్కేలబుల్ 3-tier e-commerce application on AWS EKS, end-to-end CI/CD pipeline using Jenkins with the DevSecOps tool. Yes, Hotstar application మనం deployment చేస్తామండి. Hotstar application. So end-to-end DevSecOps pipeline using GitHub Actions, self-hosted runners on AWS cloud. So production ready scalable e-commerce application platform and
AWS using Flask and MySQL RDS service and serverless AWS automation for detecting and notifying the stale EBS volume. So actionable agent deployment using Cloud AMCP server on AWS Cloud అని ఇలా మనం ఒక 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తామండి. ఎస్, సో బ్యాక్ టు అవర్ పాయింట్. సో కంపెనీస్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి, ఏ టూల్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏదైతే మనం పర్ఫామ్ చేయాలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అలాగే మనం ఒక ప్రాజెక్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ అవర్ రోల్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అని ఎవ్రీ పాయింట్ మనం ఎక్స్ప్లెనేషన్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఎస్, సో అలాగే మనం ఇక్కడ సో మనం DevOps కోర్స్ మనం కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ అండ్ దట్ ఈస్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్, నెట్వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ లినిక్స్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్హబ్ వర్క్ చేస్తామండి అండ్ స్క్రిప్టింగ్ ఆల్సో. ఈ బేసిక్స్ మనం స్ట్రాంగ్గా ఉంటే సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మనకి ఏమైతే ఉన్నాయి ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్ మనకి ఎస్ పర్ఫెక్ట్గా మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటామండి. మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటాం. డైరెక్ట్గా కొన్ని కమాండ్స్కి మనం ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా మనం క్యూబర్నెటిస్ అని టెరాఫామ్ అని Ansible అయినా పర్ఫామ్ చేస్తే సో మనకి సబ్జెక్ట్ అనేది రాదండి. సబ్జెక్ట్ మనకు కాదు. సో ఒక సినారియో ఫార్మాట్లో ఒక ఆర్డర్ ప్రకారం ఒక రోడ్ మ్యాప్ ప్రకారం ఫాలో అయితే మాత్రం దెన్ వీ హ్యావ్ టు గెట్ ద జాబ్ వెరీ ఈజీ అండి. జాబ్స్ మనం వెరీ వెరీ క్విక్గా గెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనకి డెవాప్స్లో వచ్చేసి ఏంటంటే సినారియో ఫార్మాట్లో మాత్రమే రన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది అండ్ హ్యాండ్స్ ఆన్. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్గా మనం పర్ఫామ్ చేయాలి అండ్ డూ ద ప్రాజెక్ట్స్ అండి. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని మనం పర్ఫామ్ చేస్తే అంత ఆపర్చునిటీ మనకి పెరుగుతుందండి. ఇలా మనం పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తే మాత్రం దెన్ వీ హ్యావ్ టు గెట్ ద డెవలప్ జాబ్ వెరీ క్విక్లీ అండి. ఇలా కాకుండా మనం సో ఒక ఆర్డర్ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వకుండా ఎలాంటి మనం పర్ఫామ్ చేస్తే మాత్రం జాబ్ రావడం చాలా చాలా కష్టం. ఓన్లీ థియరీ ఫైన్ కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేయాలండి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ద జాబ్ వెరీ క్విక్లీ. థ్యాంక్ యూ.